పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన కాలంలో ఉన్నాం. యేసుని ప్రేమచే నింపబడిన మరియ మగ్దలేనా ఈనాటి ధ్యానాంశం. మరియ మగ్దలేనమ్మ మారు మనసు పొందిన తరువాత ప్రభుని ప్రేమతో నింపబడిన స్త్రీ. యేసు ప్రభువే ఆవిడ జీవితాన్ని మార్చేయడని దృఢంగా విశ్వసించిన స్త్రీ. మరియ మగ్దలేనమ్మ ధైర్యవంతురాలైన స్త్రీ. అందుకొరకే ప్రభుని గాఢంగా ప్రేమించి ఆదివారం ఎప్పుడు తెల్లవారుతుంది ప్రభుని చూడాలన్న తీవ్రమైన కోరికతో ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డది. ఎందుకంటే స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు, యూదయ సాంప్రదాయం ప్రకారంగా వెళ్ళనీయరు. కాబట్టి ఈమె అవన్నిటినీ పక్కన పెట్టింది. యేసు ప్రభుని ప్రేమతో నింపబడిన స్త్రీ మగ్దల మరియమ్మ గాఢంగా ప్రేమించింది. అందుకొరకే తన జీవితాన్ని మార్చింది ఆయనే, తన జీవితాన్ని దశ దిశ నిర్దేశించింది ఆయనని దృఢంగా విశ్వసించింది మగ్దల మరియమ్మ. ప్రియులారా, అందుకొరకే ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ప్రభుని చూడాలి అన్న ఆతృతతో గాఢమైన కోరికతో మగ్దల మరియమ్మ ప్రభుని మదిలో హృదిలో నింపుకున్న ఏకైక శ్రీమూర్తి. అపోస్తలులు కూడా సమాధి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు, ఎందుకంటే ధైర్యాన్ని కోల్పోయారు. అందుకొరకే ఏమవుతుంది అని అయోమయం స్థితిలో పడిపోయారు అపోస్తలులందరూ. అక్కడ జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళ జీవితాలు కకలావికలమైపోయాయి. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ మగ్దల మరియమ్మ దృఢంగా ధైర్యంగా నిలబడి నేను ప్రభు సమాధిని దర్శించాలి, నేను ప్రభువును చూడాలి, ఆయన అన్నట్లుగానే పునరుత్థానుడు అవుతాడని దృఢంగా విశ్వసించిన శ్రీమూర్తి. అందుకే యోహాను శుభవార్త 11:40 చూసినట్లయితే నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూడగలవని మార్తమ్మతో పలికిన ప్రభు అదే విశ్వాసాన్ని ప్రకటించిన మగ్దల మరియమ్మ సమాధి దగ్గరికి పరుగులు తీస్తుంది. దప్పికొన్న దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కొరకు వేచి ఉన్నది అన్నట్లుగా మగ్దల మరియమ్మ సమాధుల వైపు పరుగు తీస్తుంది. అవును ప్రియులారా, ఆదివారం ప్రతి ఆదివారం ఈస్టర్ ఆదివారమే. మనం ఎంతవరకు పూజా బలికి వెళ్ళాలని ఆతృతతో కోరికతో ఆసక్తితో మనం వెళ్తున్నామా? లేదు, ఏదో రీతిగా వెళ్ళాలి, ఇది అప్లికేషన్ కాబట్టి వెళ్ళాలి అని వెళ్తున్నామా? దేవుని మీద ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటుందో ప్రభు కొరకు పరుగులు తీస్తాం మగ్దల మరియమ్మలాగా. దేవుని మీద విశ్వాసం ఎప్పుడైతే ఉంచగలుగుతామో అప్పుడే అద్భుతాలు చూడగలుగుతాము. కావున ప్రియులారా, ఈ పునరుత్థాన కాలంలో మగ్దల మరియమ్మ నుండి నేర్చుకోవలసింది ప్రభు మాట మీద గాఢమైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. అందుకొరకే సమాధి దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడలేదు. అపోస్తలులు ఎవరికీ దొరకని భాగ్యం మగ్దల మరియమ్మకే దొరికింది. అందుకే ప్రభువుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువగా అద్భుతాలు చూడగలుగుతారు, వాళ్ళు ఎక్కువగా ప్రభుని ప్రేమను పొందగలుగుతుంటారు. అందుకొరకే క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తు బిడ్డలుగా మనం ఎంతగా ప్రతిరోజు నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రతిరోజు నేను కొంత సమయం ఆయనతో గడపగలుగుతున్నాను, ప్రతిరోజు ఎంతసేపు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని ధ్యానించగలుగుతున్నాను అని ఆలోచించుకోవాలి. మగ్దల మరియమ్మల ధైర్యంగా మనం క్రీస్తు కొరకు నిలబడగలిగినప్పుడు క్రీస్తు గొప్ప అద్భుతాలను మన అనుదిన జీవితంలో చూడగలుగుతాము. గుండె నిండా యేసు ప్రభు కొరకు ప్రేమను నింపుకుంది. ఈరోజు మన గుండె నిండా ఎవరి మీద ప్రేమ ఉంది? ధనం మీద, వస్తువుల మీద, ఉద్యోగాల మీద, దేని మీద మనం ప్రేమను నింపుకుంటున్నాం? అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 3:15 మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. ఆ పునరుత్థాన క్రీస్తుని ఎప్పుడైతే మనం హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలుగుతామో గొప్ప కార్యాలు చూడగలుగుతాం, గొప్ప అద్భుతాలు చేయగలుగుతాం, ఆయన నుండి గొప్ప మేలులు పొందగలుగుతాం.
కావున ప్రియులారా, నేను ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాను, ప్రభువుని ఏ రీతిగా అంటిపెట్టుకొని ఉన్నాను, ప్రభు మార్గంలో ఏ రీతిగా నడవడానికి సిద్ధపడుతున్నాను అని మనల్ని ప్రశ్నించుకోవాలి. మగ్దల మరియమ్మ ఉరకలు పరుగులు తీసి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి తెరిచి ఉండడం చూసింది. అప్పుడు అనుకుంటుంది ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని. చాలాసార్లు మనం ఏదైతే వదంతులు వింటామో ఆ వదంతులే మన మనసులను కలిచివేస్తాయి. ఆ వదంతుల వలన సత్యాన్ని చూడలేకపోతాము. మగ్దల మరియమ్మ కూడా అక్కడ వదంతి ఉంది కాబట్టి ఆ వదంతి ప్రకారంగా అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని ప్రభువుని చూసి తోటమాలిగా భావిస్తుంది. అవును ప్రియులారా, ఎందుకంటే కళ్ళ ముందే ఉన్న ప్రభువుని గుర్తించలేకపోయింది. ఇంతవరకు పునరుత్థాన క్రీస్తుని ఎవరు చూడలేకపోయారు. తొలి దర్శనం పొందుకున్న మగ్దల మరియమ్మ. అపోస్తులకు దొరకని భాగ్యం, ఎవరికి దొరకని భాగ్యం మగ్దల మరియమ్మకే దొరికింది. కారణం అంత ధైర్యాన్ని ప్రకటించింది, అంత విశ్వాసాన్ని ప్రకటించింది, ప్రభువు కొరకు గుండెల నిండా ప్రేమను నింపుకుంది. దాని యొక్క ఫలితమే పునరుత్థాన క్రీస్తును చూడగలిగింది. కావున ప్రియులారా, మనమందరం ఆ పునరుత్థాన క్రీస్తుని అనుదినం మన ప్రార్థనలోను, వాక్యములోను, దివ్య బలి పూజలోను చూసి మన జీవితాలు ధరింపజేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.